తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు సరైనది కాదని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను పూర్తిగా దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవి కావు అని ఆయన అన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మారలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దానికి తాజా ఉదాహరణగా జనసేన నిర్వహించాలనుకున్న సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి తమ అభిప్రాయాలను ప్రజల ముందుంచే హక్కుంటుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తామని, ప్రజల మధ్యకు మరింతగా వెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్పై పవన్ కళ్యాణ్ చేసిన ఈ విమర్శలకు ఆ పార్టీ ఎలా స్పందిస్తుంది? తెలంగాణ రాజకీయాల్లో జనసేన భవిష్యత్ వ్యూహమేంటి?